అమ్మా నమస్తే అమ్మా. హాయ్. సో బిగ్ బాస్ స్టార్ట్ హలో హలో అవ్వబోతుంది. ఎలా ఎంజాయ్ చేస్తారు? హలో 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 సీజన్ మనం ఎలా ఎంజాయ్ చేస్తామో బిగ్ బాస్ 10 కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ప్రతిసారి ఒక ఆర్టిస్ట్ అయినా సెలబ్రిటీ వాళ్ళు వస్తున్నారు. ఇన్ని సీజన్లలో 9, 8 మాత్రం కామన్ మ్యాన్ సెలబ్రిటీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి 10 లో కూడా ఈసారి చాలా బిగ్ ట్విస్ట్ ఏంటంటే నాగార్జున గారు 10 మెంబర్స్ కామన్ మ్యాన్ ఛాన్స్ ఇచ్చారంట. ఎట్లయితే ఆర్టిస్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందో కామన్ మ్యాన్ కూడా సమానం ఈక్వల్ గా ఉండాలి వాళ్ళు కూడా. ఎందుకంటే పోయినసారి 9th లో పవన్ గెలిచారు కదా, డెమోన్ పవన్, అది సారీ ఆర్మీ పవన్, కళ్యాణ్ పడాలా. అందుకే ఈసారి కూడా కామన్ మ్యాన్ కి ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పి అసలు మామూలుగా ఉండదు. ఇంకా అగ్ని పరీక్షతోనే ఒక్కొక్కరికి షేక్ ఆడిపోవాలని చెప్పి చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. 2 రాష్ట్రాల ప్రజలు సీరియల్ కోసం, మూవీ కోసం అంత వెయిటింగ్ చేయరు. బిగ్ బాస్ 10 కోసం మాత్రం చాలా వెయిటింగ్ చేస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? కొంచెం టాక్ వచ్చింది. మంగ్లీ గారును, నెక్స్ట్ అమర్దీప్ వాళ్ళ వైఫ్, నెక్స్ట్ బేబీలో అదేంటి విలన్ క్యారెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నట్టు కొంచెం టాక్ వచ్చింది. నెక్స్ట్ బిగ్ డిష్ ఏంటంటే ఉప్పుల బాలు గారు కూడా అంట. నిజంగా ఆయన ఎందుకంటే చాలా డేస్ నుంచి నన్ను కూడా బిగ్ బాస్ తీసుకోవచ్చు కదా అది అని చెప్పి చాలా వీడియోలు మనం చూసాము. ఆయన కూడా తీసుకుంటే ఓకే, కామన్ మ్యాన్ గా వెళ్ళడం నాకు హ్యాపీయే. హలో 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 మంగళ గారికి బయట మొత్తం ఇదైంది కదా నిన్న మొన్న. లోపలికి వస్తే ఆమె నెగిటివిటీ కాస్త పాజిటివిటీగా మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఛాన్సెస్ ఇప్పుడు ఆమె ఎంత నెగిటివ్ చేసిన, అంత తిట్లు పొట్లు గయ్యి చాలా కేసులు అంతా అయినాయి కదా, మరి బిగ్ బాస్ 10 కే తీసుకుంటుంది. ఎందుకంటే ఆడ పాజిటివా నెగిటివ్ అనేది ఏం లేదు, జనాల్లోకి వెళ్ళిందా లేదా అని మెయిన్ పాయింట్ తీసుకుని బిగ్ బాస్ 10 కి సెలెక్ట్ చేశారంటే నిజంగా ఇంకా మనము బిగ్ బాస్ 10 నాగార్జున అంతా సెలెక్ట్ చేస్తుంది. మనం ఎంత అబ్బా, మనం జస్ట్ ఆఫ్టర్ ఆల్ 4 లో కరేపాక అంత. మనము బిగ్ బాస్ లో ఆమెను అంత చేసి అంత జనాలు అంత ఏడుపురాలు చేసినా కూడా మహా అయితే 4 రోజులు గడగడ షేక్లు ఆడిచ్చారు. షేక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ మొత్తం దడలాడిపోయింది ఆమె తప్పు చేసినట్టుగా. ఇప్పుడు అమర్దీప్ గారు లాస్ట్ ఫైనల్ దాకా వచ్చి రైతు బిడ్డ చేతిలో ఓడిపోయారు. ఈసారి అమర్దీప్ భార్య గారు వస్తున్నారు, ఎలా ఉంది? నేను అమర్దీప్ గారికి సపోర్ట్ చేశాను, చాలా పోరాటం చేశాను. కానీ అమర్దీప్ గారు లేదు, రైతు బిడ్డ అని చెప్పి ఆయన సపోర్ట్ చేశారు. ఈసారి అయినా సెలబ్రిటీ వాళ్ళు ఉండాలి, ఎక్కువ కామన్ మ్యాన్ కి ఎక్కువ ఈసారి నేను గెలుస్తుంది అంటే చెప్పలేమన్నా. నేను మాక్సిమం ఈసారి నేను కామన్ మ్యాన్ కే సపోర్ట్ చేస్తా అని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే పోయినసారి కూడా సెలబ్రిటీ వాళ్ళ కన్నా కామన్ మ్యాన్ లేకుండా ఏమీ లేకుండా కష్టపడి ఓన్ టాలెంట్ తో పవన్ కళ్యాణ్ కి 300 ఫాలోవర్స్ కి ఇప్పుడు 3 lakhs 4 lakhs అయ్యారు. చూసారుగా, సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అందరు ఈక్వలే, టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు. ఈ బిగ్ బాస్ లో సెలబ్రిటీలు అన్యాయం జరుగుతుంది. లాస్ట్ టైం తనుజ గెలవలేదు, కామన్ మ్యాన్ గెలిపించారు. ఈసారి సెలబ్రిటీస్ ఎవరు రారు అని ఒక టాక్ ఉంది, మీరేమంటారు? సెలబ్రిటీస్ ఎందుకు రారన్నా, మస్తు వస్తారు కదా, చెప్పారు కదా 10 మెంబర్స్ వాళ్ళు 10 మెంబర్స్ వీళ్ళు అని చెప్పి టాక్ వస్తుంది. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అన్న? ఇప్పుడు కెమెరా ముందు 24 గంటలు మనం మేకప్ వేసుకుని నటించాయి మనం చేస్తున్నాం కదా. మనం 24 గంటల కన్నా వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదా కెమెరా ముందు. ఆర్టిస్టులు కామన్ మ్యాన్ చాలా తేడా ఉంటుంది అన్న. ఎప్పుడు 24 గంటలు కెమెరా ముందు ఉండాలి, ఎక్కువ లైక్లు కామెంట్లు అయ్యి వస్తాయి. కానీ ఎప్పుడో ఒకసారి కెమెరా ముందుకు వచ్చి ఏదో 2 గేములు ఆడి దాంట్లోకి వెళ్తే ఎవరు సపోర్ట్ చేస్తారన్న. కానీ టాలెంట్ ఎవడో ఆపలేడు అంతే. ఈసారి ఈ బిగ్ బాస్ 10 సీజన్ సెలబ్రిటీ గెలుస్తారా, కామన్ మ్యాన్ గెలుస్తారా? ఈసారి మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నా కామన్ మ్యానే గెలవాలి పక్కా. ఆడాలన్నా, మీరు ప్రజల హృదయాలు గెలవాలన్నా అంతే. దేవుడు కొంచెం ఆజ్ఞ కూడా ఉండాలి. తనుజ ఆడిందన్నా, కానీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక మాసం చెప్పాలంటే ఇప్పటికీ అదే పోయినసారి ఇప్పుడే చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, తనుజ వల్లే కళ్యాణ్ పడాలా విన్ అయ్యాడు 100%